ఇంటికి చుట్టాలు వస్తున్నారా? అయితే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చికెన్ మటన్ కాకుండా ఇలా రొయ్యల కర్రీ చేసి పెట్టండి, వాళ్ళు తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ఈ టేస్టీ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా రొయ్యలను ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా శుభ్రంగా కడిగి నీటి వాసన అనేది రాకుండా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని వేడైన తర్వాత అందులో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి చిటపడమన్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత రొయ్యల్లోంచి చాలా వాటర్ అనేది వస్తుంది. అప్పుడే మన రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కాసేపు ఉడికిన తర్వాత అందులోనే ఒక పెద్ద సైజు టమాటా కూడా యాడ్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత రుచికి సరిపడంత కారం, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి ఉడకనిచ్చేస్తే ఆ వాటర్తో పాటు ఇవి కూడా ముక్కకు బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మట్టి పాత్రలో మేము ఫస్ట్ టైం వండామండి, కర్రీ అనేది చాలా బాగా కుదిరింది. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోనే కాకుండా స్పెషల్ రైసెస్, బిర్యానీ, పల్వా లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో